దురంధర్ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న రణ్వీర్ సింగ్ ని ఇప్పుడు బాలీవుడ్ బ్యాన్ చేసేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 ఏళ్లు రణ్వీర్ తో ఏ ఒక్క టెక్నీషియన్ కూడా వర్క్ చేయవద్దని స్ట్రిక్ట్ రూల్స్ ని పాస్ చేసింది. దీనికి రీజన్ రణ్వీర్ డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి సడన్ గా తప్పుకోవడమే. అలా రణ్వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాతలకి ఏకంగా 45 crores లాస్ వచ్చిందట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం రణ్వీర్ 10 crores ఏకంగా అడ్వాన్స్ కింద తీసుకున్నట. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని మూవీ ఫెడరేషన్ నుంచి రణ్వీర్ కి 3 సార్లు నోటీసులు పంపినా రణ్వీర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మూవీ ఫెడరేషన్ రణ్వీర్ పై బ్యాన్ విధించారు. ఏకంగా 3 ఏళ్లు. అయితే రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడంటే ఓ మాట అయితే బాగా వినిపిస్తుంది. అదేంటంటే దురంధర్ సినిమా లాగా డాన్ 3 స్క్రిప్ట్ లో కూడా వైలెన్స్ లెవెల్ ఎక్కువగా ఉండాలి, స్ట్రాంగ్ గా డైలాగ్స్ రాయాలని చెప్పి డైరెక్టర్ కి రణ్వీర్ చెప్పాడని, దానికి డైరెక్టర్ నో చెప్పడంతో రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని బాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రణ్వీర్ ముందున్న ఆప్షన్లు రెండే రెండు. ఒకటి ఆ 45 crores ని నష్టపరిహారం కింద చెల్లించాలి, లేకుంటే 3 years బ్యాన్ కి రెడీగా ఉండాలి.